ఇది చాలా దారుణం అండి. ఏంటి వాకింగ్ చేయడమా? కాదు, అత్తిల్లో ఫ్యాబ్ సిటీ ఏంటని. అది లేదనే పెడుతున్నాం. వీడు దీనికే ఇంత ఏడుతున్నాడు. సింగపూర్ టౌన్షిప్ గురించి చెప్పారా? అదేంటి? అవును, మన ఊళ్ళో సింగపూర్ టౌన్షిప్ కూడా నిర్మిస్తున్నాం. సముద్రం లేని ఊరికి షిప్ ఎందుకండి? ఇది మునిగిపోయే షిప్ కాదే, పైకి లేసే టౌన్షిప్. అంటే సింగపూర్ వాళ్ళు వాళ్ళ ఊళ్ళో వాళ్ళు కట్టుకున్నట్టే మన ఊళ్ళో కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతారు. ఒక్కో బిల్డింగ్ ఎంత ఎత్తుంటుందో తెలుసా? 25-30 తాడి చెట్లు ఎత్తుంటది. దాన్నే టౌన్షిప్ అంటారు. ఎక్కడ కడతారు? మీ కాలనీలోనే. మా కాలనీలో ప్లేసే లేదు కదండి. మీ ఇల్లు మొత్తం లేపేస్తే అంత ఖాళీయే కదా. అడ్డం తిరిగితే బంజరు భూములు అంటాం. మరి మేము ఎక్కడికి వెళ్ళాలండి? వాళ్ళంతా ఇక్కడికి వస్తున్నారు కాబట్టి మీరు సింగపూర్ వెళ్ళండి. మా ఇళ్ళని కూల్చేసి టౌన్షిప్ లో ఫ్యాబ్ సిటీలు కట్టడానికి అసలు మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారండి? అది ఇస్తాను. ఒప్పుకోపోతే చట్టం తన పని తను చేసుకుపోద్ది. ఇది చాలా అన్యాయం అండి. ఒకవైపు ఫ్యాబ్ సిటీ, ఇంకోవైపు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మరోవైపు సింగపూర్ టౌన్షిప్, ఇంకోవైపు ఔటర్ రింగ్ రోడ్డు. కాకినాడ, రాజమండ్రి, గుంటూరు లాంటి కార్పొరేషన్ లోనే ఇంత డెవలప్మెంట్ జరగలేదు. బొచ్చులోది మన అత్తిల్లో ఏంటండి? మన అత్తిలి మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్ది స్వర్ణాత్యలు చెయ్యాలన్నదే నా సంకల్పం. అందుకోసం ఎవరు ఆస్తులైనా సరే అర్పించడానికి నేను సిద్ధం. అలా అన్నాడా? అవును తయారు. మా పొలాలు ఇళ్ళు ఖాళీ చేయమని మాకు నోటీసులు కూడా పంపించాడు. మా ఆస్తులు పోకుండా నువ్వే మమ్మల్ని ఆదుకోవాలి. కాపాడతారు. మా షెటర్ చెప్తే ఖచ్చితంగా కాపేస్తారు. కాకపోతే మరి అర్థమైంది. ఇదిగో 50,000 అడ్వాన్స్. మా ప్రాపర్టీస్ అన్ని పోకుండా ఆపాక మరో 50,000 ఇచ్చుకుంటాం. అమ్మ బాబోయ్, ఎంత డబ్బు! ఎన్ని పురుగులు వాళ్ళు అమ్మితే వస్తాయి. ఇక మీ పని అయిపోయినట్టే. ఆ ఈడికిచ్చి మీరు వెళ్ళిపోండి. ఏంట్రా చైర్మన్ గారు ఇంకా రాలేదేంటి? ఆయన వచ్చేదేమన్నా గుడికి ఏంటండి, పబ్లిక్ ఒప్పుకుంటే వచ్చేటకి. ఇలా డైరెక్ట్ 15 వచ్చేటప్పుడు కొంచెం ఆశ చూసి అడుగులు వేస్తారు. ఎవరది? దొంగ దొంగ దొంగ. నేను అయితే నేను నడిచింది కరెక్టే. రండి రండి. గన్మెన్ రాకపోయేసరికి గుర్తుపట్టలేదు. నువ్వు వాడి కోసం వెయిటింగ్? చిచి మీకోసమే. ఇలాంటి చోటుకు వచ్చినప్పుడు గన్లో మెనలు ఎందుకు? మెటీరియల్ రెడీ. నంచుకోవడానికి చికెన్ ఫ్రై, చిప్స్ ఇక్కడ ఇచ్చానండి. ఇంకేమైనా అవసరం అయితే నేను పిల్లండి, బయట నుంచి ఉంటాను. నువ్వు వెళ్తే స్టాఫ్ లెక్క. నా కెరీర్ లో చాలా పార్టీలు చూశాను కానీ ఇంత ప్లాన్ గా పార్టీ ఇదే చూడడం. ఇయ్యేటి మీ డెవలప్మెంట్ లో ఆస్తులు కోల్పోతున్న నిర్వాసితుల అప్లికేషన్లు. పాపం వీళ్ళంతా నన్ను రిక్వెస్టింగ్ చేస్తున్నారు. మీరు కొంత హెల్పింగ్ చేసి. ఓహో, నువ్వు ఈ సైడ్ బిజినెస్ కూడా చేస్తున్నావు. తెలివైన దానివే. ఇవి సెటిల్మెంట్లు అవ్వాలి, కొంతకాలం పెండింగ్ లో పెట్టు. నా కోసం క్లియర్ చేయండి ప్లీజ్. ముందు పని అవునే, తర్వాత పని చూద్దాం. అబ్బాయి ఏదో మంచి టైంలో వస్తాడు. మంచి నీళ్ళండి, అలసిపోతే తాగుతారని. ముందు అలసిపోనే. సరే, ఇంక ఎంజాయ్ చేసుకోండి. సెంటర్ మెయింటైన్ చేయి. ఏంటాడు సెంటర్ అంటాడు? వాస్తు. మంచానికి సెంటర్ లో కూర్చుంటే మంచిదని. ఇలాంటి వాటికి కూడా వాస్తు వస్తారటి మరి, లేకపోతే బ్యాడ్ అయిపోము. నువ్వు రెడీయా? చెంబు వాళ్ళ ఎదురుగా కరెక్ట్ గా పెట్టావా? కరెక్ట్ యాంగిల్ లో పెట్టాను, కావాలంటే చూసుకో. లైట్ తీసేనా? లైట్ తీసేస్తాంటి. లైట్ తీసేస్తే బొమ్మ రాదు. నైట్ పెట్ట మనం కొంచెం వీకు తీసి తీరాం. నాకు లైట్ ఉంటేనే ఇష్టం. అలాగా? చాలా మంది లేడీస్ లైట్ ఉంటే సిగ్గుపడతారు. నాకు చీకట్లో తప్పు చేయడం అంటే ఇష్టం లేదు. నీ సెటర్ తెలియగలదే మరి ఏంటనుకున్నా. వేల ఆ సౌండ్ ఏంటి? ఎవరో పోలీసులు అయి ఉంటారు. వస్తే మీకు భయం ఏంటి? మీకు పొలిటికల్ గ్లామర్ ఉంది. ఆ గ్లామర్ ఉన్నా కూడా ఈ మధ్య పోలీసు వాళ్ళ ముందు, టీవీ ఛానల్ వాళ్ళ ముందు పని చేయటం లేదు. మెయిన్ ఎడిషన్ అచ్చుకుద్ది టీవీలో అరగంటకు 6 సార్లు చూపిస్తున్నారు. దొడ్డిదారెట్టు ఏమి కాకుండానే వెళ్ళిపోతారా? ఏమి కాకూడదని వెళ్ళిపోతున్నాను. అమ్మా, ఇంకా చాలే. ప్యాసింజర్ జంపా పంచ కట్టుకొని మరి పారిపాడు. బాగా రికార్డ్ అయింది కదా. DVD క్వాలిటీ. పిసి శ్రీరామ్, ఎస్ గోపాల్ రెడ్డి మన శిష్యులే. ఇంకా మీ 18 పిల్లర్ల బిల్డింగ్ చూడండి ఎంత ఫాస్ట్ గా లెగిసిపోతా. థాంక్స్ గఫూర్. ఏంట్రా నువ్వు చేసేది? కళ్ళు దెబ్బయ్యా, బూజు దులుపుతున్నాను. నువ్వు బూజు తులపడానికి నా బోరే దొరికిందా? సన్నగా పొడగా ఉంది కదా అని చీపురు కట్టాను. గురుగారు నా డోలు కూడా కనబట్టలేదండి. అదేదిరా? ఇది కట్టినా అందట్లేదని అది కిందనే ఇచ్చాను. అయ్యో అయ్యో అయ్యో, సంగీత వాయిద్యాలతో సరసాల కళ్ళు పోతాయి రా. అదే నిజమైతే నీ కళ్ళు ఎప్పుడూ పోవాలి కదా సిల్లి.
వైద్యాలంటే ఏటనుకుంటున్నావురా? ఆడితో ఎంతో మంది ఎన్నో సాధించినారా. కానీ నువ్వు సాధించేది సంగీతాన్నే కదా. ఏంటి పొద్దునే ఏదో న్యూసెన్స్? చూడు సత్యబాబు, ఈ డోల్ మీద ఎక్కి నా బోర్తో బూజు దులుపుతున్నాడు. రే ఆడి బోర్ ఆడికి పో. పని అయిపోయింది, తీసుకోమని. హలో ప్రణత, అలాంటి వాళ్ళు చుట్టుపక్కల లేరండి. అంటే మా పార్లర్ లేడీస్. హలో ఉన్నారండి, మా పక్కనేనండి. లైన్లో నేను పిలుస్తాను. రే మన నంబర్కి అమ్మాయికి ఫోన్ ఎలా వచ్చిందిరా? మీరు నిన్న కలెక్షన్కి వెళ్ళినప్పుడు ఆవిడ మన షాప్కి వచ్చిందండి. ఆమె సెల్ సిగ్నల్ పని చేయట్లేదని మన ఇన్కమింగ్ స్పెషాలిటీ అడిగిందండి, ఇచ్చేసానండి. అయ్యో బాబోయ్, కరెంట్గా నువ్వు నా కోసం పుట్టావురా. వర్కర్ అంటే నువ్వురా. ఈ అద్దెల్లో నువ్వే గ్రేటర్ వీరా. 7 కొంటల వాడా, నా ప్రాముఖ్యతకేంటి ఇన్ని సెన్సేషనల్ కన్సెషన్స్ ఇస్తున్నావు? థ్యాంక్స్ రా. లేకపోతే ఏంటండి, మీరు లేకపోతే బిజినెస్ వదిలేస్తాననుకుంటున్నారా? ఇంకేం చెప్పారా మన గురించి? అంతే చెప్పి ఊరుకోవడానికి నన్ను ఏదో అనుకుంటున్నారా? ఇన్కమింగ్ నిమిషానికి 3 రూపాయలని కూడా చెప్పానండి. చెప్పావా? ఎందుకు పుట్టారో దరిద్రుడా. ఎవరికేం చెప్పాలో ఏం చెప్పకూడదు తెలియదు. అత్తిల్లో నీ అంత దరిద్రుడు లేడు. నువ్వెక్కడికి రా? ఫోన్ వచ్చింది కదండి, పిలుచుకొద్దామని. ఇటు రానన్నా? రాను, వస్తే కొడతారు. రాకపోతే చంపేస్తాను. ఏంటండి? నువ్వు ఇక్కడ ఉండు, నేను పిలుచుకొస్తాను. ఇదిగో సత్యబాబు, కొంచెం బిజీగా ఉన్నాను, వెయిట్ చేయి. ఏంటండి? మీకు ఫోన్ వచ్చిందండి, రండి. జాగ్రత్త, చూసుకోండి. సత్యబాబు ఒక నిమిషం వెయిట్ చేయమన్నానా? జాగ్రత్త ఎక్కండి, తప్పకుండా. మాట్లాడండి. హలో రాణి, చెప్పవే, ఏంటి సంగతులు? కూర్చోండి. నీలిమ తన బాయ్ ఫ్రెండ్ కి హ్యాండ్ ఇస్తే నువ్వు అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చావా? టూ మచ్. మరీ జాలి పడితే ఖర్చీఫ్ ఇవ్వాలి కానీ మనసు ఇవ్వడం ఏంటే? పర్సనల్ మ్యాటర్, కొంచెం పక్కెళ్తారా? పర్వాలేదండి. మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళమంటుంది. ఓ నాది పర్సనల్ ప్లీజ్. ఐ సీ. నువ్వేంటి వడ్డీ డబ్బులు తీసుకొచ్చావా? అసలు కూడా తీసుకొచ్చా, లెక్క చూసుకో. అక్కర్లేదులే, నువ్వు ఇస్తే కరెక్ట్ గానే ఉంటది. నా నోట్లు ఇస్తే వెళ్తాను. ఇప్పుడే కదా ఇచ్చావు, మళ్ళీ అప్ప? నేను అడిగింది నా ప్రామిసరీ నోట్లు. ఓ అలాగే. పాపం బాబురావు బాగా ఫీల్ అయినట్టున్నాడండి. బాబురావు వంటల్లోనే కాదు, పౌరుషంలో కూడా మిరపకాయలు అంటాడు. ఇల్లు తాకట్టు పెట్టి మరీ అప్పు తీర్చాడు. అనవసరంగా ఆయన కర్నూలు చేయకండి, వాడిచ్చింది దానం కాదు బాకీ. ఓకే బాయ్. ఇదిగోండి. ఏంటండి ఇది? ఇంకా ఎక్కువ తీసుకోండి. ఇన్కమ్కి డబ్బులా? ఎలా కనిపిస్తున్నాడు మీకు నేను? మాకు కనపడినట్టే గర్భం మీద కనపడుతున్నావు. అవుట్ గోయింగ్ కాల్స్ కే డబ్బులు అడగడానికి మొహమాట పడతానండి నేను. అలాంటిది బ్యాడ్ అండి. దిస్ ఇస్ టూ బ్యాడ్ అండి. మా నోడేంటి ఇంత కట్టికెత్తున్నాడు? లేడీస్ కదా. ఓ అసలు నేను ఫోన్ పెట్టింది పబ్లిక్ కోసం, పుణ్యం కోసం. మీ వాడు నిమిషానికి 3 రూపాయలు ఇస్తేనే ఇన్కమింగ్ ఫెసిలిటీ ఇస్తామని చెప్పాడు. చెప్తారండి, ఓనర్ లేనప్పుడు వర్కర్స్ ఎన్నెన్నో చెప్పి కమిషన్ కొడతారు. అవన్నీ మీరు నమ్మేస్తే నేనేమైపోతానండి? సారీ, డబ్బులు ఇస్తే మీరు ఇంత బీపీకి లోన్ అవుతారు అనుకోలేదు. ఇట్స్ ఓకే. నన్ను ఇంత బాధ పెట్టినందుకు మీకు పనిష్మెంట్. ఏంటిది? ఇక మీద మీరు ఇన్కమింగే కాదు, అవుట్ గోయింగ్ కాల్స్ కూడా ఫ్రీగా చేసుకోవాలి, కాదనకూడదు. ఓకే, థ్యాంక్ యూ, వస్తాను. మంచిదండి. ఆపదలు అప్పిచ్చి ఆదుకుందాం. చాలా సంతోషం. ఇదిగో టీ తాగేది నుండు. ఒరే గఫరు రెండు. నేను వచ్చింది నీ మర్యాద కోసం కాదు, నా మర్యాద కాపాడుకోవడానికి. వస్తాను. సత్యబాబు, ఈరోజు శనివారం అని ఉప్మా చేశాను, తిను. నాకు ఆకలి ఎట్లేదు. రణతి మా షాప్కి వచ్చేసరికి కడుపు నిండిపోయింది. మీరు ఎవరికైనా పెట్టు. ఇంకా నీ కడుపు నిండలేదా అమ్మా? అలాగా పాపం, మీరేం బాధపడకండి. హైటెక్ సిటీలో మీ సైటు పోదు, ఫ్యాబ్ సిటీలో మీ థియేటరు పోదు. ఓ 25,000 పంపించండి, నేను ఆపుతాను. అలాగే. ఎవరది? నేనే. మీరా? రే గపూరు, సార్ వచ్చారు, సర్కట్రా. అలాగే సిట్రా. ఏంటి అలా డల్గా ఉన్నారు? రాత్రంతా నిద్రలేదు. ఏ రాత్రి ఇక్కడి నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళారండి? రాత్రి టయాన్ని మిస్ అయిన బెంగతో రాత్రి అంతా నిద్ర పట్టలేదురా. చూడు కళ్ళు ఎలా వాచిపోయినాయో. పారిపోకుండా ధైర్యం చేసి ఉండాల్సింది. అలా చేసుంటే ఈ పాటికి వివాహేతర సంబంధం పెట్టుకుని పట్టుబడ్డ మున్సిపల్ చైర్మన్ భర్త అని పేపర్లో నా ఫోటో నీ ఫోటో ఫ్రంట్ పేజ్ లో ప్రింట్ అవును. హ్యాపీగా అఫీషియల్ అయిపోయింది కదా. అప్పుడు కానీ నాకు కడుపు అవదు. సర్లేండి, నా స్లాబ్ సంగతి ఏం చేశారు? ఎలక్షన్ లేదు, కౌంటింగ్ లేదు. మంత్రి పదవి ముహూర్తం పెట్టుకున్నాడని నేను నిన్ను ఇంకా టచ్ చేయలేదు. అప్పుడే ప్రాజెక్ట్ పూర్తి చేసేయమంటే అలాగా? ఓ 2-3 నెలలు ఆగు, ఆ తర్వాత నేను. ఎవరు నువ్వు అంటారు? మా సర్వీస్ కేసులు ఇన్ని చూసాం. నా బిల్డింగ్ పని పూర్తయితేనే
మీద చెయ్యనిచ్చేది. నువ్వు అలా బైపాస్ లో వస్తున్నావా? నేను ఇలా హైవేలో వచ్చి నీ 18 పిల్లర్స్ కూల్చేసి ఆ స్థలాన్ని రోడ్ వైడనింగ్ లో లేపేసాననుకో, అప్పుడు ఏం చేస్తా? ఇలాంటి రిస్కులు వస్తాయనే నా జాగ్రత్తలో నేనున్నాను. గపూరు సార్కి ప్రివ్యూ చూపించు. అలాగే. ఏం సినిమా? మంగతాయారు టిఫిన్ సెంటర్ వారు సమర్పించు చైర్మన్ మొగుడి రాసలేరు తారాగణం ఒట్టు భాస్కర్ రావు మంగతాయారు. కథ మాటలు స్క్రీన్ ప్లే డైరెక్షన్ కపూర్. లేటెస్ట్ సినిమా ఫస్ట్ కాపీ ఇప్పుడే వచ్చింది. ఇది ఎప్పుడు తీశారు? రాత్రి షూటింగ్ అయిందండి. ఈ క్యాసెట్ ని ఈటీవీ 2 కో 2 కాపీలు, టీవీ 9 కో 9 కాపీలు తీసిచ్చాననుకో. రిపీట్ మీద రిపీట్ వేసి 100 డేస్ అడిచేస్తారు. వద్దు వద్దు, అంత పని చేయొద్దు. ఆ క్యాసెట్ నాకు ఏంటి రోడ్ వైండింగ్ లో నా సైట్ ని లేపెత్తవా? ఏయ్, నేను నా 14వ ఏటే హోటల్ ఫీల్డ్ కి వచ్చిందాన్ని. నా సర్వీస్ లో నీలాంటి గొడ్డంగాళ్ళని ఇంత మందిని చూసాను. నిజం అనుకున్నావా? జోకేశానంతే. రేపు ఈ పాటికి నీ స్లాబ్ పని పూర్తి అయిపోదు. హలో, కంచికి చర్ల దామోదరం హార్డ్వేర్ షాపేనండి. నేను బొడ్డు భాస్కర్ రావుని. 1 లారీ సిమెంటు, 4 లారీలు కంకర, 6 లారీలు ఇసుక, ఓ 50 మంది తాపి మేస్తులు, ఓ 100 మంది కూలీలు తెల్లారేసరికల్లా మనం మంగతయారు సైట్ లో ఉండాలి. డబ్బులా? డబ్బులు టీవీ నేను అడుగుతాను. వద్దు, నేను నిన్ను కాదు వద్దంట, నువ్వు పంపించే, నేను ఇచ్చేస్తానులే డబ్బులు. మరి మెటీరియల్ అరేంజ్ చేశాను, ఆ క్యాసెట్ ఇచ్చేస్తే అప్పుడేనా? ఇంకా బోల్డ్ డిమాండ్స్ ఉన్నాయి. ఏంటి? అదే ఐటీ పార్కు, ఎయిర్పోర్టు, రింగ్ రోడ్ లో స్థలాలు పోగొట్టుకునే బాధితుల అప్లికేషన్లు, ఇవన్నీ నువ్వు ఆపాలి. అసలు ఆ ప్రాజెక్ట్ ఉంటే కదా ఆపడానికి. అంటే అదే వాళ్ళ దగ్గర డబ్బులు దబ్బడానికి అయ్యొస్తున్నాయి ఇయ్యొస్తున్నాయి అని బిల్డప్ ఇస్తున్నా అంతే. అమ్మ నా బొడ్డు భాస్కర్ రావా, నీ దగ్గర చాలా సెగలు ఉన్నాయి. సర్లే గానీ ఈ మ్యాటర్ అక్కడ లీక్ చేయకు, మా బిజినెస్ దెబ్బతింటది. అయ్యి బాబాయ్ షాప్ లో ఒక్క సామాన్ కూడా లేదు. నీ లేకపోయినా బాగా బిజినెస్ చేసేస్తున్నారా? ఎన్ని పిల్లలకి ఆర్డర్ వచ్చింది? సామాన్ వెళ్ళి పెళ్లికి కాదండి, సమర్థకి నీ సామాన్లు వెళ్ళినాయా? లక్కవరం జమీందర్ గారి ఇంట్లో కాదండి, అత్తిల్ డోసుబాబు గారి ఇంట్లో. అవునండి, మీ పెద్దన్నయ్య గారు అమ్మాయి పెద్ద మనిషి అయినారు కదా, ఈ రోజు ఫంక్షన్ ఉందని చెప్పి సామాన్ మొత్తం తీసుకెళ్లారండి. పగడపోడు కదా, అవుట్లు చూడ అవసరం లేదని నన్ను వదిలేశారండి. పట్టి కట్టడానికి ఆడవడం ఇవ్వడానికి మీరెవరు? ఏమండి, ఎలా ఉంది మీ అమ్మాయి? నీ ఎంత అందంగా ఉందమ్మా. ఏం కాదు, నా మేనకోళ్ళే చాలా బాగుంది. కరెక్ట్ గా చెప్పారు, తనే బాగుంది. అక్క, అక్షంతలు ఎక్కడ పెట్టావు? బియ్యం డబ్బా మీద ఉన్నాయి చూడు. తిరుపతి బ్రహ్మోత్సవాలు కూడా ఇన్ని టెంట్లు వేసి ఉంటారు. అమ్మో, నాశనం అయిపోయినాయి, నా సామాన్లు మొత్తం నాశనం అయిపోయినాయి. సోరమ్మా, వీరమ్మా, ఏంటా ఇది? ఆవకాయ పెడదామని ఎండు మిరపకాయలు ఎండ పెడుతున్నారా మనవడా? నిన్ను పడుకోబెట్టి నీ మీద ఎండ పడతాను. ఈ టెంట్ ని బాబు గడదు అనుకున్నావా? ఈ ఆరబెట్టుకోవడానికి ఇస్తానంటేనే మా ఇంటి ముందు టెంట్ వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చాం. ఇచ్చేవాళ్ళు పొంగులో పర్మిషన్. రేయ్, సామాన్లు వ్యాన్ లోకి ఇచ్చండి రా. అయ్యో నా వడియాలు, నా వడియాలు. టెంట్కి రెంట్ 180 అడ్డం. ఏం ట్రబుల్ అబ్బాయి, సైడ్ వాళ్ళకి కొలతలేస్తున్నావు? ఒడ్డమా గట్టుకుందిరా, 2 మీటర్లు కట్ చేసుకుని ప్యాంట్ కుట్టించుకుందామని. పనిలో పని 10 మీటర్లు కట్ చేసుకో. మీ ఆవిడకో చీర జాకెట్, మీ అమ్మాయికో చుడిదారు కుట్టించుకోవచ్చు. నిజమే రోయ్, మంచి బలి ఐడియా. చోడు తీసుకుంటానంటే టెంట్ మీద చేస్తే కత్తిరితో పొడిచి సూసైడ్ చేసుకున్నాను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఏంటమ్మా విజయశాంతి, పిడకలు బాగా అంటుకుంటున్నాయా? ఈ గుడ్డ కొంచెం బిగించి కట్టాలరా అబ్బాయి, పిడక బెండ్ అయిపోతుంది. లాగి పెట్టించానంటే నువ్వు బెండ్ అయిపోతావు. అసలు మిమ్మల్ని కాదు, మా యదవులు అనాలి. ఏరిల్లు అన్నగారు, ప్యాక్ ఆడుకుంటానికి కుర్చీలు కంఫర్ట్ గా ఉన్నాయా? సూపర్. శ్రీకృష్ణదేవరాయలు ధర్మరాజులతో ఆడుతున్నట్టు ఉంది. అరే తమ్ముడు, ఈ లైట్లు ఎలగాలంటే ఈలయ్యేలా సపట్లు కొట్టాలా? లాగి పెట్టి తన్నాలి. ఎవరిని నిన్న చెప్తా. మై డే స్టాఫ్, ఏంటంటే పిలిచారా? అంతా వచ్చేలా లైన్ గా నిలబడండి అమ్మా. కమాన్ గైస్, గురువు గారు చాలా ప్రేమగా పిలిచారు. ఏర్పాట్లు గట్టి చేశాం కదా, మెచ్చుకొని టీకి డబ్బులు ఇస్తారేమో. ఏనాన్నా, నాకు తెలియకుండా సామాన్ తెచ్చిందే కాకుండా దగ్గరుండి చక్కగా అమర్చి పెడుతున్నారా? మీ అబ్బా చిన్నడా, లైట్లు నీరా ఇవాళ తంతానే ఉండు. నీళ్ళు చుట్టాలు పిలిచిపోతా, అందరు చూస్తారు. ఏది ఏమైనా నీ లైట్లే లైట్లు రా. నీ తొక్కలో సర్టిఫికేట్ నాకేం అక్కర్లేదు. ఎవరు పర్మిషన్ అడిగి తెచ్చేవి సామాన్లు? అదేంట్రా,
ఒంటి దురదలితే గోల్డ్ పర్మిషన్ కోరుకుంటావా? మన ఇంట్లో ఫంక్షన్ కదా మన షాప్ నుంచి తెచ్చాను. మన షాప్ కాదు, నా షాప్ అది. ఈ సామాన్లన్నీ మన బాబు సంపాదించింది కాదు. ఎద్దుల సత్యబాబు ఎల్కేజీ ఇండిపెండెంట్ గా సంపాదించుకుంది. తమ్ముడు, సొంత ఇంట్లో ఫంక్షన్ కూడా చూడకుండా ఏంట్రా నువ్వు పరాయిలో వచ్చి గొడవ చేస్తున్నావు? ఆడు కూతురు నీ కూతురు కదా? కాదు, వాడు కూతురే. నా సామాన్లే. ఏంటో ఇక్కడ నిలబడి చూస్తున్నారు? కొత్త సామాన్ ప్యాక్ చేసి బండ్లోకి ఇచ్చండి. ఒక్క గ్లాస్ మిస్ అయినా వాసిపోతుంది.